హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో బ్యాటిల్ కంపారిజన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మళ్ళీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కి మరియు డీసీ యూనివర్స్కి క్రాస్ ఓవర్ చేయబోతున్నాం. ఈసారి ఆ యూనివర్స్లో ఉన్న సూపర్ హీరో ఈ యూనివర్స్లో ఉన్న సూపర్ హీరో తలపడడం కాదు, ఈ రెండు యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ విలన్స్ తలపడితే ఎలా ఉంటుంది. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన థానస్ మరియు టీసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డార్క్ సైడ్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. థానస్ గురించి మనందరికి తెలుసు, అలాగే ఇతన్ని మనం చాలా మూవీస్లో చూసాము. కానీ డార్క్ సైడ్ని మాత్రం మనము ఓన్లీ ఒక్క మూవీలో చూసాము, అది కూడా జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్లో. నాకు తెలిసినంతలో డీసీయూలో ఒక అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి మూవీ వస్తే అందులో ఈ డార్క్ సైడ్ విలన్గా ఉంటాడు. అలాగే డీసీయూలో డార్క్ సైడ్ని మించిన విలన్ లేడని నా ఫీలింగ్. ఇంకా ఇటు థానస్ అటు డార్క్ సైడ్ ఇద్దరు మంచి సరిజోడైన విలన్స్. ఇన్ కేసు ఎంసీయూకి డీసీయూకి క్రాస్ ఓవర్ జరిగి ఈ ఇద్దరు బరిలోకి దిగితే మాత్రం ఎవరో ఒకరే బ్రతికి ఉండాలి. ఈ ఇద్దరు తలపడితే ఎవరు గెలుస్తారు అని నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎండుకోరేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇద్దరికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆ తర్వాత వీళ్ళ ఫుల్ పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. నెంబర్ 1 థానస్. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఇతను. థానస్ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. ఎంసీయూని ఫస్ట్ నుండి ఫాలో అయ్యే ఫ్యాన్స్కు థానస్ పవర్స్ ఏంటి, థానస్ ఎవరు అని పూర్తిగా తెలిసి ఉంటుంది. థానస్ టైటన్ అనే గ్రహం మీద లారిస్ అండ్ సూజాన్కు పుడతాడు. థానస్ పేరెంట్స్ ఇద్దరు ఎటర్నల్స్, కానీ థానస్ పుట్టడంతోనే ఒక డీవెంట్ రూపంలో పుడతాడు. ఇతని ఆకారాన్ని చూసిన తన అమ్మ సూజాన్ థానస్ని చిన్నప్పుడే చంపేద్దాం అనుకుంది, కానీ థానస్ని తన తండ్రి సేవ్ చేస్తాడు. థానస్ పేరెంట్స్ ఇద్దరు ఎటర్నల్స్ కావడంతో థానస్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అలాగే ఇతనిలో డీవియన్స్ యొక్క జీన్స్ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. థానస్ ఎందుకని ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేశాడు, అతను ఎందుకని సగం పాపులేషన్ని ఎరెస్ట్ చేశాడు, ఇలా చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అలాగే థానస్ కూడా చాలా పవర్స్ అయితే ఉన్నాయి, లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఇమ్మోర్టాలిటీ, డ్యూరబిలిటీ, ఎనర్జీ మ్యానిపులేషన్, టెలిపతి, టెలికినిసిస్, ఇంటెలిజెన్స్ అండ్ డబుల్ బ్లేడెడ్ స్వార్డ్. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. థానస్ ఒక ఎటర్నల్ ప్లస్ డీవెంట్ కాబట్టి ఇతనికి గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. ఇతని స్ట్రెంగ్త్ ఎటువంటిదని మనము మూవీస్లో చూసే ఉంటాం. డ్యూరబిలిటీ. థానస్ని గాయపరచడం అంటే సాహసమే అని చెప్పాలి. టైటన్ మీద జరిగే ఫైట్లో థానస్ని ఎవరు కూడా గాయపరచలేరు, ఒక టోనీ తప్ప, అది కూడా ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఇమ్మోర్టాలిటీ. థానస్ ఎంతకాలమైనా ఏజ్ కాడు, అలానే థానస్ని చంపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. ఎనర్జీ మ్యానిపులేషన్. థానస్ పెద్ద పెద్ద ఎనర్జీ బ్లాస్ట్తో అటాక్ చేయగలడు. థానస్ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని లిఫ్ట్ చేయగలడు. అలాగే మైండ్ మ్యానిపులేషన్తో ఎవరి మైండ్ అయినా రీడ్ చేయగలడు లేదా కంట్రోల్ చేయగలడు. థానస్ చాలా తెలివైన వాడు, లేకుంటే తన యూనివర్స్ గురించి అంత బాగా ఎవరు ఆలోచించలేరు. డబుల్ బ్లేడెడ్ స్వార్డ్. థానస్ దగ్గర ఒక వెపన్ అయితే ఉంటుంది, ఎండ్ గేమ్లో కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్, ఇది ఎటువంటి దాన్నైనా డెస్ట్రాయ్ చేయగలదు. ఇవి థానస్ యొక్క పవర్స్. అదే కానీ థానస్ కూడా ఇన్ఫినిటీ గాన్లెట్ని పెట్టుకుంటే ఇంకా అతన్ని ఎవరు ఆపలేరు. థానస్ యొక్క గాన్లెట్లో మొత్తము 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉంటాయి. స్పేస్ స్టోన్, రియాలిటీ స్టోన్, మైండ్ స్టోన్, పవర్ స్టోన్, టైమ్ స్టోన్ అండ్ సౌల్ స్టోన్. ఈ స్టోన్స్ పవర్ ఏంటో చూద్దాం. స్పేస్ స్టోన్. థానస్ ఈ స్టోన్ హెల్ప్తో ఎంత పెద్ద ఆబ్జెక్ట్నైనా సరే కదిలించగలడు. అలాగే స్పేస్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. అంతేకాకుండా థానస్ ఈ స్టోన్ ద్వారా ఈ యూనివర్స్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయగలడు, అంటే ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వగలడు. మైండ్ స్టోన్. థానస్ ఈ స్టోన్ హెల్ప్తో ఎవరి మైండ్ అయినా కంట్రోల్ చేయగలడు. ఈ స్టోన్ థానస్ యొక్క తెలివితేటలను పెంచుతుంది. రియాలిటీ స్టోన్. ఈ స్టోన్ హెల్ప్తో థానస్ వాస్తవాన్ని మార్చగలడు. ఇల్యూషన్స్ అంటే భ్రమలను క్రియేట్ చేయగలడు. అలాగే ఆబ్జెక్ట్స్ యొక్క సైజుని చేంజ్ చేయగలడు. టోటల్గా చెప్పాలంటే రియాలిటీలో ఉన్న లాస్ ఆఫ్ ఫిజిక్స్ని తలకిందులు చేయగలడు. పవర్ స్టోన్. థానస్కి ఈ స్టోన్ పవర్ని, శారీరక బలాన్ని ఇస్తుంది. ఎవరి పవర్నైనా సరే కంట్రోల్ చేయగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక దెబ్బతో ఒక ప్లానెట్ని డెస్ట్రాయ్ చేయగలడు. టైమ్ స్టోన్. ఇది ముఖ్యం బిగులు. థానస్ ఈ స్టోన్తో టైంని కంట్రోల్ చేయగలడు, అంటే టైంని స్టాప్ చేయగలడు, యాక్సలరేట్ చేయగలడు, రివర్స్ చేయగలడు. అలాగే ఫ్యూచర్ని, పాస్ట్ని కూడా చూడగలడు. సౌల్ స్టోన్. ఈ స్టోన్తో థానస్ దేవుడిలాగా లైఫ్ అండ్ డెత్ని డిసైడ్ చేయగలడు. ఒక మాటలో చెప్పాలంటే థానస్ దగ్గర ఇన్ఫినిటీ గాన్లెట్ ఉంటే ఒక యూనివర్స్నే కంట్రోల్ చేయగలడు లేదా డెస్ట్రాయ్ చేయగలడు. ఇంకా ఇవి థానస్కి సంబంధించిన డీటెయిల్స్. నెంబర్ 2 డార్క్ సైడ్. ఈ పేరు విన్నా కానీ అతన్ని చూసినా కానీ భయపడిపోతాం. డీసీయూలో చాలామంది విలన్స్ ఉన్నారు, కానీ అందులో పెద్ద పెద్ద విలన్స్ ఉన్నారు, చిన్న చిన్న విలన్స్ ఉన్నారు. పెద్ద విలన్స్ లైక్ డూమ్స్డే, స్టెఫెన్ వుల్ఫ్ ఇలా. కానీ వీళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు,
అతన్ని ఆపడం అంటే ఎవరి వల్ల కాదు, అతనే డీసీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ డార్క్ సైడ్. ఇతన్ని ఆపడానికి ఎంతమంది కష్టపడ్డారో మీకు తెలియాలంటే ఒకసారి మీరు జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ చూడాల్సిందే. డార్క్ సైడ్ అసలు పేరు ఒక్సస్. ఇతను అపోకాలిప్స్ అనే గ్రహం మీద కింగ్ యూగా ఖాన్ అండ్ క్వీన్ హెగారాకు పుడతాడు. డీసీ యూనివర్స్లో వీళ్ళందరూ గాడ్స్. అక్సస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికంటే ఇతనికే తక్కువ పవర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇతను ఒక చిన్న గాడ్. ఇతన్ని ఎవరు లెక్క చేయరు. కానీ ఒక్సస్ అంబిషన్ ఏంటో తెలుసా? ఎలాగైనా సరే ఒక గ్రేట్ పవర్ని తన స్వాధీనం చేసుకోవాలి అనుకుంటాడు. దీనికోసం ఒక్సస్ ఏదైనా చేస్తాడు, ఎంత క్రూరత్వానికైనా దిగజారుతాడు. అక్సస్ మంచివాడైతే అసలు కాదు. అయితే ఈ అపోకలిప్స్ మరియు సిస్టర్ గ్రహమైన న్యూ జెనిసిస్కి ఎప్పుడు వార్ నడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ సమయంలో ఎలాగైనా సరే ఒక గాడ్ పవర్ని తన స్వాధీనం చేసుకోవాలని అక్సస్ డిసైడ్ అవుతాడు. ఇంకా అప్పుడు తన అన్న డ్రాక్స్ని మోసం చేసి తన ఒమేగా ఫోర్స్ ఎనర్జీని మొత్తం స్వాధీనం చేసుకొని ఒక్సస్ కాస్త డార్క్ సైడ్గా చేంజ్ అవుతాడు. ఆ తర్వాత డార్క్ సైడ్ తన అమ్మని చంపేసి అపోకలిప్స్కి ఒక క్రూరమైన కింగ్ అయిపోతాడు. డార్క్ సైడ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని తానే రూల్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇందుకోసం డార్క్ సైడ్ యాంటీ లైఫ్ ఈక్వేషన్ అనే ఫార్ములాని కనుక్కుంటాడు. యాంటీ లైఫ్ ఈక్వేషన్ అంటే ఈ యూనివర్స్లో ప్రతి ప్రాణిని కంట్రోల్ చేసి తన ఆధీనంలో పెట్టుకోవడం. అయితే డార్క్ సైడ్ యొక్క నమ్మకం ఏంటంటే యాంటీ లైఫ్ ఈక్వేషన్ అనేది భూమి మీద ఉంటుందని చెప్పి ప్రతి ప్లానెట్ని ఆక్రమిస్తూ భూమి మీదకు రావాలని ట్రై చేస్తాడు. ఇంకా మిగిలిన స్టోరీ సపరేట్ వీడియోలో చెప్తా. ఇంకా డార్క్ సైడ్ కూడా చాలా పవర్స్ అయితే ఉంటాయి. లైక్ సూపర్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఇమ్మోర్టాలిటీ, ఒమేగా బీమ్స్, టెలిపతి అండ్ మైండ్ కంట్రోల్, టెలిపోర్టేషన్, రియాలిటీ మ్యానిపులేషన్, ఎనర్జీ మ్యానిపులేషన్, జీనియస్ లెవెల్ ఇంటెలిజెన్స్, సైజ్ ఆల్టరేషన్, యాంటీ లైఫ్ ఈక్వేషన్ అండ్ కాస్మిక్ అవేర్నెస్. ఇలా సూపర్ స్ట్రెంగ్త్. డార్క్ సైడ్ ఒక పవర్ఫుల్ గాడ్. ఇతను చాలా బలమైన శరీరం కలిగి ఉంటాడు. డీసీ యూనివర్స్లో ఉన్న సూపర్ మ్యాన్ మరియు ప్రతి ఒక్క గాడ్తో ఈక్వల్గా ఫైట్ చేయగలడు. తలుచుకుంటే జస్టిస్ లీగ్ టీమ్ని ఒక దెబ్బతో చంపగలడు. డ్యూరబిలిటీ. డార్క్ సైడ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇతను ఎటువంటి అటాక్షన్ అయినా సరే తట్టుకోగలడు. ఏ ఆయుధమో ఇతన్ని ఏమీ చేయలేదు. చాలామంది సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ మ్యాజిక్ పవర్స్ని ఎదిరించలేరు మరియు ఈజీగా డిఫీట్ అయిపోతారు. కానీ ఎటువంటి మ్యాజిక్, టెలిపతి, మైండ్ కంట్రోల్ లాంటి పవర్స్ డార్క్ సైడ్ని ఏమీ చేయలేవు. ఇమ్మోర్టాలిటీ. డార్క్ సైడ్ ఒక గాడ్ కాబట్టి ఇతనికి త్వరగా ఏజ్ కాదు. న్యాచురల్ కాజెస్ వల్ల డార్క్ సైడ్ అసలు చనిపోడు. టెలిపతి అండ్ మైండ్ కంట్రోల్. ఇతను ఎవరినైనా తన మైండ్తో కంట్రోల్ చేయగలడు. టెలిపోర్టేషన్. డార్క్ సైడ్ బూమ్ ట్యూబ్స్ ద్వారా మల్టీవర్స్లో ట్రావెల్ చేయగలడు. అలాగే ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ టెలిపోర్ట్ అవ్వగలడు. ఎనర్జీ మ్యానిపులేషన్. డార్క్ సైడ్ తన చేతులు, కళ్ళు లేదా బాడీ నుండి అతి శక్తివంతమైన ఎనర్జీ బ్లాస్ట్ని రిలీజ్ చేయగలడు. ఈ ఎనర్జీ బ్లాస్ట్స్ ఒక ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయగలవు. ఇంకా ఎనిమీస్ని కూడా సెకండ్స్లో చంపగలవు. జీనియస్ లెవెల్ ఇంటెలిజెన్స్. డార్క్ సైడ్ చాలా తెలివైన వాడు. తన తెలివితో చాలా ప్లానెట్స్ని జయించాడు. సైజ్ ఆల్టరేషన్. డార్క్ సైడ్ తన సైజుని ఎంత పెద్దగా అయినా లేదా ఎంత చిన్నగా అయినా మార్చుకోగలడు. యాంటీ లైఫ్ ఈక్వేషన్. డార్క్ సైడ్ ఈ యాంటీ లైఫ్ ఈక్వేషన్ ద్వారా ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క జీవిని కంట్రోల్ చేయగలడు. కాస్మిక్ అవేర్నెస్. ఈ పవర్ ద్వారా డార్క్ సైడ్ మల్టీవర్స్ని కంట్రోల్ చేయగలడు. టైంని అంచనా వేయగలడు. మల్టీవర్స్లో ఏది జరుగుతున్నా కానీ డార్క్ సైడ్కి తెలిసిపోతుంది. దాన్ని ఎదిరించగలడు. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినారంటే మీరు ఖచ్చితంగా డార్క్ సైడ్ ఫ్యాన్ అయ్యే ఉంటారు. మీరు ఇంకో మెయిన్ పవర్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఒమేగా బీమ్స్. డార్క్ సైడ్కి ఉన్న పవర్స్ అన్నిట్లో ఇదే అమూల్యమైన పవర్. డార్క్ సైడ్ సూపర్ మ్యాన్ లాగా తన ఐస్ నుండి ఒమేగా బీమ్స్ని షూట్ చేయగలడు. అయితే ఈ ఒమేగా బీమ్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇవి ఎటువంటి అటాక్స్ అయినా ఈజీగా డిస్ట్రాయ్ చేయగలవు. ఒక్కసారి డార్క్ సైడ్ ఈ ఒమేగా బీమ్స్తో ఎవరినైనా టార్గెట్ చేస్తే వాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఒమేగా బీమ్స్ వాడిని వెంటాడి చంపేస్తాయి. అలాగే ఈ ఒమేగా బీమ్స్తో డార్క్ సైడ్ టెలిపోర్ట్ అవ్వగలడు. లేదా ఇవి ఎవరినైనా టెలిపోర్ట్ చేయగలవు. లేదా ఎవరైనా చనిపోతే వారిని ఇవి బ్రతికించగలవు. చాలా పవర్ఫుల్ కదా. ఇంకా ఇవి డార్క్ సైడ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఈ పవర్ఫుల్ విలన్స్ అయిన థానస్ మరియు డార్క్ సైడ్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఈ ఫైట్ని నేను 2 విధాలుగా డిసైడ్ చేసి చెప్తాం. నెంబర్ 1, థానస్ వితౌట్ ఇన్ఫినిటీ గాన్లెట్ వర్సెస్ డార్క్ సైడ్ వితౌట్ యాంటీ లైఫ్ ఈక్వేషన్. థానస్ దగ్గర ఇన్ఫినిటీ గాన్లెట్ లేకపోయినా కానీ థానస్ తన స్ట్రెంత్తో చాలా పవర్ఫుల్ అయిన హల్క్, థోర్ లాంటి సూపర్ హీరోస్ని ఓడించగలడు. కానీ డార్క్ సైడ్ స్ట్రెంత్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. సూపర్ మ్యాన్ లాంటి హీరోస్ని డార్క్ సైడ్ ఓడించగలడు. గాడ్స్ని కూడా డార్క్ సైడ్ ఓడించగలడు.
డ్యూరబిలిటీ విషయంలో కూడా ఇద్దరు తీసిపోరు. అయితే డార్క్ సైడ్ని ఎటువంటి మ్యాజిక్స్ ఏమీ చేయలేవు. డార్క్ సైడ్ దగ్గర వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అయిన ఒమేగా బీమ్స్ ఉన్నాయి. ఇవి థానస్ని యూనివర్స్లో ఎక్కడ దాక్కున్నా కానీ ఈజీగా డిఫీట్ చేయగలవు. థానస్ తన స్వాడ్ని యూజ్ చేసినా కానీ ఏమీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే డార్క్ సైడ్ థానస్ కంటే చాలా పవర్ఫుల్. డార్క్ సైడ్ యొక్క ఒమేగా బీమ్స్ చాలు థానస్ని ఓడించడానికి. అలాగే థానస్ ఇన్ఫినిటీ గానెట్ లేకుంటే ఎక్కడికి టెలిపోర్ట్ అవ్వలేడు, దేనిని కంట్రోల్ చేయలేడు, పెద్ద పెద్ద ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయలేడు. కానీ డార్క్ సైడ్ యాంటీ లైఫ్ ఈక్వేషన్ లేకపోయినా కానీ ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయగలడు. ఇన్ఫినిటీ గానెట్ లేకుంటే థానస్ డార్క్ సైడ్ ముందు నథింగ్ అసలు. డార్క్ సైడ్ యొక్క స్ట్రెంగ్త్, డ్యూరేబిలిటీ, ముఖ్యంగా ఒమేగా బీమ్స్ థానస్ని ఓడించడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ ఫైట్లో థానస్ మీద డార్క్ సైడ్ విన్ అవుతాడు. నెంబర్ 2, థానస్ విత్ ఇన్ఫినిటీ గాన్లెట్ వర్సెస్ డార్క్ సైడ్ విత్ యాంటీ లైఫ్ ఈక్వేషన్. థానస్ తన ఇన్ఫినిటీ స్టోన్స్తో ఒక యూనివర్స్నే కంట్రోల్ చేయగలడు, అలానే ఎవరినైనా డిఫీట్ చేయగలడు. కానీ డార్క్ సైడ్ యొక్క యాంటీ లైఫ్ ఈక్వేషన్ అనేది ఇన్ఫినిటీ గాన్లెట్ పవర్స్ని డామినేట్ చేస్తుంది. డార్క్ సైడ్ ఈ యాంటీ లైఫ్ ఈక్వేషన్తో యూనివర్స్నే కంట్రోల్ చేయగలడు. డార్క్ సైడ్ థానస్ని తన యాంటీ లైఫ్ ఈక్వేషన్తో కంట్రోల్ చేసి తన ఒమేగా బీమ్స్తో డిఫీట్ చేయగలడు. అయితే థానస్ దగ్గర టైమ్ స్టోన్ ఉంటుంది కదా, డార్క్ సైడ్ టైంని కంట్రోల్ చేయలేడు అని మనం అనుకోవచ్చు. కానీ డార్క్ సైడ్ దగ్గర కాస్మిక్ అవేర్నెస్ అనే ఒక పవర్ ఉంటుంది. ఈ పవర్తో డార్క్ సైడ్ మల్టీవర్స్లో టైంలో ఏం జరిగినా కానీ ముందే గ్రహించి దాన్ని అడ్డుకుంటాడు. అలా థానస్ని డార్క్ సైడ్ ఓడించే అవకాశం ఉంటుంది. ఇంకా టోటల్గా డార్క్ సైడ్ థానస్ మీద విన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరేమనుకుంటున్నారో కామెంట్లు చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఇంటికి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.